మొదట నిర్వేదము నుంచి శ్రద్ధలోనికి, తరువాత ఉపాసనలోనికి వెళ్ళి చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని బాగుగా అర్థం చేసుకుని అనుభవానికి వచ్చి సిద్ధి పొంది ఏ నామరూపాలతో పూజించినా పరమాత్ముడు ఒక్కడే అని నిర్ధారించుకున్న హేమచూడు హేమలేఖతో నా ధ్యాన స్థితి ఎందు వచ్చిన ఆలోచనల పరంపర ఎందు శరీరము చిత్తము అనేవి శాశ్వతం కాదు, మనస్సు ఉండదు, పుట్టిన తరువాత ఏర్పడే మానుష బంధాలు మొదలగునవి ఉండవు, ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అని తెలుసుకున్నాను. కానీ అది నాకు కనబడుటలేదు. ఓ రాజా, ఆత్మను దర్శించాలంటే శ్రద్ధను కలిగి ఉంటూ శ్రేయస్సును కలిగించే వాటి గురించిన ఆలోచనలు చేస్తూ నమ్మకానికి తర్కానికి పరిమితులున్నాయని, సరి అయిన శాస్త్రబద్ధమైన తర్కమే మంచిదని, శుష్క తర్కము పనికిరాదని, కేవలం గురుడ్డి నమ్మకం శ్రేయస్సు కాదని, ఎవరికి తోచినది వారు నమ్మితే అది విశ్వాసమని, శాస్త్రం చెప్పినది నమ్మితే అది శ్రద్ధ అని గ్రహించాలి. ఇక్కడ నేను శ్రద్ధ, శ్రేయస్సు అనే పదములను క్లుప్తంగా నిర్వచించడానికి మీకు ఒక కథను చెబుతాను. గోదావరి తీర ప్రాంతంలో కౌశికుడనే ఒక గొప్ప గురువు గారు ఉండేవారు. ఆయన కామాది వికారములు లేని గొప్ప జ్ఞాని. ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే అనే జ్ఞానంతో పాటు శ్రద్ధాభక్తులు కలవాడు. ఆయన యొక్క ఆశ్రమంలో కొంతమంది శిష్యులు కూడా ఉండేవారు. ఒకసారి ఆశ్రమంలో గురువుగారు లేని సమయంలో ఆ శిష్యులు వారిలో వారు చర్చించుకుంటూ తమ గురువుగారు ఆరూఢుడు అనగా కొండ ఎక్కేసిన వాడని, శిష్యులు ఆరోహులు అనగా కొండ ఎక్కుచున్నవారని మాట్లాడుకుంటున్న సమయంలో జ్ఞానాన్ని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న ఆ శిష్యులు ఒకరితో ఒకరు అసలు లోకం తీరేమిటి అని ప్రశ్నించుకుంటూ వాదనలు చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ శిష్యులలో ఒక శుష్క తర్కుడైన ఒక శిష్యుడు, మీరు చేస్తున్న వాదనలు సత్యమని ఎవరు చెప్పగలరు? మీరు చెప్పిన సత్యం నమ్మాలంటే ఒక ప్రమాణం కావాలి కదా, ఆ ప్రమాణం నమ్మాలంటే అది సత్యమని తెలియాలి కదా, ఆ సత్యాన్ని నమ్మాలంటే మళ్ళీ దానికో ప్రమాణం ఉండాలి కదా అంటూ ప్రశ్నలు వేస్తూ తన తర్కాన్ని కొనసాగిస్తూ పెద్ద పెద్దగా మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఉండేసరికి సాయం సమయం అయిపోయింది. అందరూ సంధ్యావందనానికి కార్యక్రమాలకై వెళ్ళవలసి వచ్చి వారు చేస్తున్న చర్చలో ఫలితము తేలకయే అనగా సత్యమేమిటో తెలియక శిష్యులందరూ అయోమయం, గందరగోళం అనే స్థితిలో పడిపోయి ఎలాగైనా బ్రతకవచ్చు, దేనినైనా నమ్మవచ్చు అనే భావన కలిగి అందరూ శూన్యవాదులై పతనమైపోయారు. రాజా, పై కథ వలన శుష్క తర్కమును ఎవ్వరూ చేయకూడదు అని అర్థమైనదని అనుకుంటా. సరే, ఆ విషయాన్ని అటు పక్కకు ఉంచితే, ఓ రాజా, నిన్ను నేను స్వస్వరూపం పొందమని చెబుతున్నాను కదా, అలాంటప్పుడు మీకు నేను ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆ ఆత్మయే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరి, పరమాత్మ అనే భావనను కలిగించాలి కదా. దానికోసం నేను కొన్ని ముఖ్యమైన విషయాలను వివరిస్తాను, శ్రద్ధగా వినండి. రాజా, మన ఋషులు కొన్ని సంఘటనలను దర్శించి అనుభవించి యుక్తియుక్తముగా మనకు కొన్ని విషయములను తెలియజేశారు. అదే శాస్త్రం. కాబట్టి అటువంటి శాస్త్రాన్ని మనమందరూ తప్పనిసరిగా గౌరవించవలసినదే. అంతేకాక సృష్టిలో మానవులందరూ నమ్మకముపై బతకాలే కానీ వితండవాదం చేస్తూ పోతే నాస్తికులై వారి జన్మలను వ్యర్థం చేసుకుంటారు. ప్రతి మానవునికి శ్రద్ధతో కూడిన సాధన, అన్వేషణ అవసరం. మరియు ప్రధానమైనది కూడా, ప్రతి మానవుని ఆయుష్ తరిగిపోతుంది. ప్రతి విషయాన్ని అనగా అన్ని సత్యాలను గ్రహించే శక్తి ప్రతి మానవుని బుద్ధికి ఉండదు. ప్రపంచంలో సత్యానికి ప్రత్యక్ష ప్రమాణం కూడా ఉండదు. శాస్త్ర ప్రమాణమే సత్యానికి మూలం. ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో తెలుసుకోలేని విషయమును తెలియజేయడానికి ఏర్పడినదే శాస్త్రం. దాని పేరే వేదం.
కాబట్టి వేదమే శాస్త్రము, శాస్త్రమే వేదము అని గ్రహించాలి సుమా. మరి ఒక విషయం, అశ్రద్ధతో చేసిన యాగం, పూజ, దానం మొదలగునవి వ్యర్థం. శ్రద్ధాలోపం ఉన్న వారి యొక్క సాధనలు ఫలించవు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కొందరికి శాస్త్రజ్ఞానం లేకపోయినా శాస్త్రం తెలిపిన విషయంపై నమ్మకం ఉంటే వారి సాధన ఫలిస్తుంది. అదేవిధంగా కొందరికి శాస్త్రజ్ఞానం ఉండి కూడా దృఢమైన విశ్వాసం శాస్త్రజ్ఞానంపై లేనందువలన వారి సాధన ఫలించదు. మరికొందరికి శాస్త్రజ్ఞానం లేకపోయినా వారి వారి పూర్వజన్మ కర్మ వాసనలు, అప్పటి వారి సాధనలు కారణంగా ఈ జన్మయందు వారి యొక్క కొద్దిపాటి సాధన చేతనే విశ్వాసం, శ్రద్ధ కలిగి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరు. పై విషయానికి ఉదాహరణ రమణ మహర్షులు మొదలగు వారు ఉన్నారు సుమా. కనుక ఈశ్వర విజ్ఞానం తెలుసుకోవాలనే ప్రతివారు భౌతిక విజ్ఞానం ద్వారా ఈశ్వర విజ్ఞానాన్ని అనగా సత్యాన్ని తెలుసుకోలేమని గుర్తించాలి. ఒకవేళ అలా తెలుసుకోవాలని భావించేవారు తటస్థపడితే వారు అజ్ఞానులని కూడా గ్రహించాలి. రాజా, ఎవరైతే ధర్మబద్ధమైన ఏ కర్మనైనా ఒక సకారాత్మక భావనతో సత్యం మీద దృష్టి ఉంచి ఆ పని చేస్తూ అందరి సత్యాన్ని పట్టుకోగలిగితే అది వ్యర్థం కాదు. కాబట్టి మనకు అనుభవం లేని విషయములు, కంటికి కనబడిన విషయములకు అనగా అలౌకిక విషయములకు ఆగమమే ప్రమాణమని, ప్రత్యక్ష విషయములకు ఇంద్రియములే ప్రమాణమని గ్రహిస్తూ ఋషులు అనుభవంతో ఏర్పరిచిన శాస్త్ర ప్రమాణములపై శ్రద్ధా నమ్మకము ఉంచి మరింత సాధన చెయ్యాలని గ్రహించాలి. అప్పుడే ఆత్మ అనే దాన్ని శరీరముతో కలిపి చూసినట్లయితే జీవాత్మ అని అర్థం చేసుకోగలరు. అదే ఆత్మను శరీరం లేకుండా విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది అని తెలుసుకుంటే అది పరమాత్మ అని గ్రహించగలరు. ఓ రాజా, నాకొక మాటకు సమాధానం ఇవ్వండి. కుండలో ఉన్న సూర్యుడు, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఇద్దరూ ఒకటేనా, లేకపోతే వేరు వేరా? ఆకాశంలోని సూర్యుడు ఒకడే. ఆయన ప్రతిబింబమే కుండలో ఉండే సూర్యునిది. కాబట్టి సూర్యుడు ఒకడే. రాజా, పై విధంగానే శరీరంతో చూస్తే జీవాత్మ ఇది శరీరంలోనే ఉన్నది, శరీరం లేకుండా చూస్తే పరమాత్మ అది విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అని గ్రహించాలి. అంతేకాక ఆకాశంలోని సూర్యుని చూడటానికి మనము ఏ విధంగా అయితే తల ఎత్తి చూస్తామో అదేవిధంగా పైన ఒకడు ఉన్నాడు అని తెలుసుకుని ప్రపంచాన్ని పరిశీలించాలి. రాజా, ఇప్పుడు శ్రేయస్సు అనే దానిని నిర్వచిస్తారు. దేనికైనా విశ్వకారుడైన భగవంతుని ఆశ్రయించుటయే శరణ్యం, ఇది తప్ప వేరే మార్గం లేదు అని తెలుసుకోవాలి. ఎవడైతే దుఃఖపడకుండా ఉండాలని కోరుకుంటాడో లేదా ప్రయత్నిస్తాడో వాడు తప్పనిసరిగా పురుష ప్రయత్నం, శ్రద్ధ, సతర్కం అనగా శాస్త్రబద్ధమైన సరి అయిన మంచిదైన వాదనను చేస్తూ మనల్ని ఏది దుఃఖంలో పడకుండా బయటకు లాగపడుతుందో అది శ్రేయస్సు అని తెలుసుకుంటూ, ఏదైతే దుఃఖంలో పడేస్తుందో అది శ్రేయస్సు కాదు అని గ్రహించి సర్వస్వ శరణాగతి చేసి వేడుకుంటూ అన్నీ ఈశ్వరుడి వల్లే సంభవిస్తాయని నమ్మితే పరమాత్మ తప్పక అతన్ని ఆదుకుంటాడు. పై విషయాన్ని దృఢంగా నమ్మిన ఎవరైనా సరే ఆలస్యం చెయ్యక వెంటనే సాధనకు ఉపక్రమించాలి. ఎందుకంటే మానవుని ఆయు ప్రమాణము ఇంత అని ఎవ్వరూ చెప్పలేదు. మానవుడు ఒక పరిమితి శక్తి గల ఒక ఇంద్రజాలికుడైతే పరమాత్మ అపరిమిత శక్తి గల మహేంద్రజాలకుడు. అనంత కోటి బ్రహ్మాండములను సృష్టించి నడిపించే పరమాత్మ ప్రపంచంలోనివన్నీ సత్యమని నమ్మిస్తూ అతని అపరిమితమైన సృష్టి యొక్క మోహంలో పడవేయగలడు సుమా. కానీ ఆ పరమాత్మ కనపడడు అని తెలుసుకో.
ప్రపంచం ఒక మాయాజాలం అయినప్పటికీ భగవంతుడు ఉన్నాడని నమ్మి పరమాత్మచే సృష్టించబడిన ఈ ప్రపంచాన్ని చూసి భయపడక చలించిపోక ఈ మోహ ప్రపంచం యొక్క మాయాజాలంలో పడనీయక బయటకు లాగమని పరిపూర్ణుడు విశ్వకారుడు అయిన భగవంతుని పురుషార్థముతో అనగా పురుష ప్రయత్నముతో అనగా సాధనతో సతర్కముతో శ్రద్ధ కలిగి శరణాగతి చేస్తూ ఆయననే ఆశ్రయించాలి. పై విధమైన కోరికను కలిగి భక్తితో ఆరాధించేవాడిని ఆ పరమాత్మ శీఘ్రమే ఆదుకుంటాడు. నిష్కపటంగా ఏ కోరిక లేకుండా ఆశ్రయించిన భక్తుణ్ణి తక్షణమే అతనికి అవసరమైన మేలు చేసి జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు. ఇలా భగవంతుని ఆశ్రయించే వాళ్ళు వివిధ రకములుగా కోకొల్లలు ఉంటారు. కనుక మీరు కూడా ఆయననే ఆశ్రయించండి. కొంతమంది సాధనలు చేస్తూ కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి ప్రారంధానుసారము వారికి బాధలు వచ్చాయి అంటారు. మరికొందరు ఏమీ సాధనలు చేయకనే సుఖమును అనుభవిస్తారు. అది కూడా ప్రారబ్ధ కర్మ అని అంటారు కదా. ఇంకొంతమంది భక్తుని యొక్క సాధనా తీవ్రతను బట్టి అతని ప్రారబ్ధ కర్మకు అనుగుణంగా మరియు అతడు చేసే సర్వస్య శరణాగతిని అనుసరించి భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అంటారు కదా. ఇలాంటప్పుడు సాధన గొప్పదా, ప్రారబ్ధం గొప్పదా? రాజా, కొంతమంది తాము భగవంతుడిని ఆరాధించినా ఫలించలేదు అని అని అంటూ ఉంటారు కదా. అది నిజమే రాజా. కానీ సాధన చేసి వాళ్ళ సాధనను ఫలింపచేసుకున్న వాళ్ళ గురించి నేను చెబుతాను విను. ప్రారబ్ధాన్ని తీవ్రమైన సాధన వల్ల అధిగమించవచ్చు. ప్రారబ్ధాన్ని అధిగమించడానికి చేసే సాధన కన్నా ఎక్కువ సాధన చేసి భగవంతుని ఆశ్రయించాలి. ఆయన దేనినైనా ఇవ్వగలడు సుమా. ఉదాహరణకు మార్కండేయుడికి 16 సంవత్సరముల ఆయుర్దాయం అని బ్రహ్మ రాసి పెట్టాడు. కానీ గురువులు చెప్పిన శాస్త్ర పద్ధతిలో శ్రద్ధాపూర్వకంగా పరమేశ్వరుని మార్కండేయుడు ఉపాసన చేసి 7 కల్పముల ఆయువును పొందాడు. మరి ఒక ఉదాహరణ రాజా, సత్యవంతుని వివాహం చేసుకుందామని అనుకున్న సావిత్రికి నారదుడు స్వయంగా వచ్చి సావిత్రితో సత్యవంతుని వివాహం చేసుకుంటే సంవత్సరంలో వైధవ్యం నీవు పొందుతావు అని తెలిపాడు. అంటే సత్యవంతుడు 1 సంవత్సర కాలం మాత్రమే జీవించి ఉంటాడు అన్నమాట. అటు తర్వాత మరణిస్తాడని అర్థం. ఈ విషయం తెలిసిన సావిత్రి ఏది ఏమైనప్పటికీ తాను సత్యవంతుడినే భర్తగా భావించినందుకు అతన్నే వివాహమాడి ఆ సంవత్సరమంతా తీవ్రమైన సాధన చేసి కాలపురుషుడైన యముడిని మెప్పించి తన భర్తను దీర్ఘాయుష్మంతుని చేసుకుంది. కాబట్టి రాజా, పై 2 వృత్తాంతములను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మీరు ప్రారబ్ధం గురించి ఆలోచించకుండా తీవ్రమైన ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం పౌరుషం, ప్రారబ్ధం, పూర్వజన్మకృతమైన దైవం ఇది దుఃఖాన్నే ఇస్తుంది. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరూ ప్రారబ్ధాన్ని మించిన భగవంతుణ్ణి ఆశ్రయించి తీవ్రమైన సాధనతో శరణాగతి వేడితే ప్రారబ్ధాన్ని అధిగమించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలరని గ్రహించండి. ఆయన ఎల్లవేళలా మనల్ని చూస్తూ మనపై అవ్యాజమైన ప్రేమను కురిపిస్తూ భక్త చింతామణి అయి భక్తుడు ఎలా భావిస్తే అలా వచ్చే భక్తవత్సలుడు. అలాంటి పరమాత్మ వైపు ఎవరైతే నడుస్తారో వారి ముందు ప్రారబ్ధం ఓడిపోతుంది. లేకపోతే ప్రారబ్ధం గెలుస్తుంది సుమా. ఏ కోరిక లేక భగవంతుడే సర్వము అనుకుని అనన్య భక్తితో ఎవరైతే శరణు వేడుతారో అటువంటి వారి ప్రారబ్ధ కర్మలకు అతీతంగా భగవంతుడు వారి యొక్క యోగక్షేమములను చూస్తూ వారిని ఆయనే ఆదుకోగలడు. ఏదేని కోరికతో పరమాత్మను పూజిస్తే నీ ప్రారబ్ధానుసారంగా నీకు ఎంతవరకు యోగ్యత కలదో
ఆ మేరకు మాత్రమే ఫలితం లభిస్తుంది. అంటే మీ కోరిక నెరవేరాలంటే మీ ప్రారబ్ధానికి మించిన సాధన చెయ్యాలి అని అర్థం.